హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒడిస్సాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎప్పటినుంచో చికెన్ పికల్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఇన్‌స్టాలో అయితే చూస్తూ ఉంటున్నాను. ఎక్కడ చూసినా కూడా ఈ పచ్చళ్ళు గోలే. అందుకోసం అయితే ఒకసారన్నా ట్రై చేద్దామని మొన్నైతే రొయ్యల పచ్చడి అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది అదైతే. అలాగే ఇప్పుడు చికెన్ పచ్చడి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా కొంచెమేలండి, ఎక్కువ కాదు. రొయ్యల పచ్చడి బాగానే వచ్చింది కానీ చికెన్ పచ్చడి ఎలా ఉంటుందో తెలీదు. బట్ ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసి ఇలా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇది తక్కువే కాబట్టి చికెన్ అలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ చికెన్ అయితే మాత్రం కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలట. ఈ చికెన్ అయితే చికెన్ పకోడీ ఉంటుంది కదా, ఆ సైజు అంటే అంతకంటే ఇంకొంచెం తక్కువేలండి. ఆ సైజు ముక్కలు అయితే కొట్టించాను. నెక్స్ట్ అయితే మసాలా కోసం జీలకర్ర, వాము, ధనియాలు, ఆవాలు, ఇంకా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసి కొంచెం దోరగా అయితే వేగించుకోవాలి. అలానే ఎక్కువ రోస్ట్‌గా అయితే వేగించుకోకూడదు. చూసారా, ఈ ఆవాలనేవి చిన్న చిన్న పేలినట్టుగా సౌండ్ వస్తాయి. అలా అయితే సరిపోతుంది. చికెన్ కూడా అయితే కొంచెం ఏగుతుంది. టైం పడుతుంది ఎలా అయినా కూడా. ఒక 20 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్‌గా అయితే చేసుకున్నదైతే మంచిది. నార్మల్‌గా మనం స్టోర్ చేసుకుంటాం కదా, దానికంట ఇలా ఫ్రెష్‌గా వేసుకున్నదైతే చాలా మంచిది. టేస్ట్ బాగుంటుందట. అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా అయితే వేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, కారం అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఎక్కువసేపు అయితే మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేయకూడదు. ముక్క అనేది గట్టిపడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా పొడిని యాడ్ చేసినప్పుడు ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అదైతే యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదు. కొంచెం జస్ట్ అలా కలిపితే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే నిమ్మరసం అయితే వేసుకోవాలి. నేను ఒక 2 నిమ్మకాయల వరకు తీసుకున్నాను. చికెన్ బట్టి మీరు ఎంతన్నా తీసుకోవచ్చు. నేనైతే తీసుకొని ఇది కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదట. మొత్తం అంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత అయితే వేసాను. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత ఈజీగా అయిపోతుందని అనుకోలేదు నేనైతే. ఎంతో పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నాను కానీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ పచ్చడి మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. అదే మనం బయట తీసుకున్నాం అనుకోండి, కేజీ మనకి 400, 500 కూడా ఉంటుంది. అంత కాస్ట్ పెట్టి తీసుకునే కంటే ఇంట్లోనే ఇలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చికెన్ పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఒకసారన్నా కూడా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.